గుడ్ మార్నింగ్. ముందుగా ఈనాడు మేడిగడ్డను గుత్తదారే యథాస్థితికి తేవాలి. అలా చేయకుంటే జరిగిన నష్టానికి సొమ్మును రికవరీ చేయాలి. మొత్తం పనులు ఇప్పటికీ పూర్తి కాలేదు. పూర్తయినట్టు నిర్మాణ సంస్థ పదే పదే ఉత్తరాలు రాయడం అర్ధరహితం. నీటిపారుదల శాఖకు లేఖ రాసిన కాళేశ్వరం ప్రాజెక్ట్ చీఫ్ ఇంజనీరింగ్. గ్యారెంటీల పేరిట కాంగ్రెస్ గారడి. అమలు చేయని ఆ పార్టీ నేతల్ని నిలదీయండి. సీఎం ఆపై నిరాధార ఆరోపణలు చేస్తే సహించం. 25న రాష్ట్రానికి రానున్న అమిత్ షా. కిషన్ రెడ్డి. మిర్యాలగూడ నుంచి సిద్దిపేట వరకు ఏప్రిల్ 22న ప్రారంభం, మే 10న ముగింపు. ఆఖరి రోజు భారీ బహిరంగ సభ. కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు. మోదీ కేసీఆర్ చెప్పేవన్నీ అబద్ధాలే. 10 ఏళ్లుగా రెండు పార్టీలు రాష్ట్రానికి చేసిందేమీ లేదు. మెదక్ ప్రాంతంలోని పరిశ్రమలు ఇందిరాగాంధీ తెచ్చినవే. ఆ నియోజకవర్గ ప్రచార సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలాగైనా వెళ్ళాలి, ఏపీలో ఓటేయాలి. తెలంగాణలో ఉన్న ఆ రాష్ట్ర ఓటర్ల ఆసక్తి. ఓవైపు వెళ్లే రైళ్లన్నీ ఫుల్. మే 10, 11, 12 తేదీల్లో భారీగా వెయిటింగ్ లిస్ట్. ముందస్తుగా ప్రత్యేక రైళ్లు ప్రకటిస్తేనే ప్రయోజనం. మండు వేసవిలో ముంచెత్తిన వాన. పలు జిల్లాలో భారీ వర్షాలు. మార్కెట్ యార్డుల్లో తడిసిన ముద్దైన ధాన్యం. వరి, మొక్కజొన్న, నువ్వుల పంటలకు నష్టం. 10 ఎకరాల్లో నేలరాలిన మామిడి. నష్టంపై నివేదిక కోరిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల. 24న ఇంటర్ ఫలితాలు. మొదటి, రెండో సంవత్సరం ఒకేసారి విడుదల. 30 లేదా వచ్చే నెల 1న 10వ తరగతివి. ఇప్పుడు సాక్షి. జైపాల్ జానాను కాదు. కేసీఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల జోలికొస్తే మా కార్యకర్తలు ఊరుకోరు. కారు కార్ఖానాకు పోయింది. తుక్కు కింద తూకానికి అమ్మాల్సిందే. ఢిల్లీ మోదీ, గజ్వెల్ కేడీలిద్దరు ప్రజలను వంచారు. 15 ఆగస్టుకు 2 లక్షల రుణమాఫీ. వచ్చే సీజన్ నుంచి ధాన్యానికి 500 బోనస్ ఇస్తాం. ఏడుపాయల దుర్గమ్మ మెదక్ చర్చి సాక్షిగా చెప్తున్నా. ఎంపీలుగా గెలిచిన బీఆర్ఎస్ నేతలు మెదక్ అభివృద్ధికి చేసిందేమీ లేదు. మెదక్ రోడ్ షోలో సీఎం రేవంత్ రెడ్డి. టన్నుల కొద్ది కన్నీళ్లు. అకాల వర్షంతో కొనుగోలు కేంద్రాల కళ్ళల్లో తడిచిపోయిన ధాన్యం. షెడ్లు, టార్పిళ్లు లేక వేల టన్నుల నీటిపాలు. కోతలకు సిద్ధంగా ఉన్న వరికి దెబ్బ. వడగండ్ల ఈదురుగాలులకు 100 ఎకరాల్లో నేలరాలిన మామిడి. నిజామాబాద్, కరీంనగర్, మెదక్ ఉమ్మడి జిల్లాల్లో తీవ్ర నష్టం. నష్టమంచనా పనిలో యంత్రాంగం. పలు ప్రాంతాల్లో నెలకొరిగిన చెట్లు, విద్యుత్ స్తంభాలు. పిడుగుపాట్లకు భారీగా పశువుల మృతి. పంట నష్టంపై పూర్తిస్థాయి నివేదిక. మంత్రి తుమ్మల ఆదేశం. అకాల వర్షాలపై ఉన్నత స్థాయి సమీక్ష. మెదక్ అభివృద్ధిని చూపించడానికి సిద్ధం. సీఎం రేవంత్కు మాజీ మంత్రి హరీష్ రావు సవాల్. నాడు మెదక్కు నిధులు తరలిస్తున్నారని విమర్శించారు. ఇప్పుడేమో అభివృద్ధి చేయలేదంటారా? కేసీఆర్ కృషి వల్ల ఈ ప్రాంతంలో అభివృద్ధి. సమస్యలపై నిలదీస్తే అసహనం ఎందుకని ప్రశ్న. 24 నుంచి కేసీఆర్ బస్సు యాత్ర. మే 10వ తేదీ వరకు 17 రోజుల పాటు నిర్వహణ. ప్రతిరోజు ఉదయం రైతుల పొలాలు, కొనుగోలు కేంద్రాల సందర్శన. రైతులు, మహిళలు, ఇతర వర్గాలతో భేటీలు. సాయంత్రం పూట ప్రధాన పట్టణాల్లో రోడ్ షోలు నిర్వహించేలా షెడ్యూలు. చివరిగా వచ్చే నెల 10న సిద్దిపేటలో బహిరంగ సభ. మధ్యలో కొన్ని చోట్ల సభలు నిర్వహించాలనే యోచన. ఇప్పుడు ఆంధ్రజ్యోతి. 65 ఏళ్లు దాటిన ఆరోగ్య బీమా, హెల్త్ ఇన్సూరెన్స్ వయోపరిమితి రద్దు. క్యాన్సర్, గుండె జబ్బులు, ఎయిడ్స్ బాధితులకు బీమా సదుపాయం కల్పించాలి. ఇన్సూరెన్స్ వెయిటింగ్ కాల వ్యవధి 48 నెలల నుంచి 36 నెలల తగ్గింపు. జబ్బుల గురించి పాలసీదారులు వెల్లడించకపోయినా బీమా వర్తించాల్సిందే. మారిటోరియం 8 నుంచి 5 ఏళ్లకు. వేర్వేరు వ్యాధుల చికిత్సకు నిర్ణీత బీమా. సొమ్ము ఇచ్చేలా కంపెనీల చర్యలు చేపట్టాలి. ఐఆర్డీఐ కీలక నిర్ణయాలు. నోటిఫికేషన్ విడుదల. బీమా రంగ నిపుణుల హర్షం. మైగ్రేన్ మాయం. న్యూరోస్టిమ్యులేటర్ ఇంప్లాంట్తో బాధ నుంచి శాశ్వత విముక్తి. ఆశలోనే తొలిసారి ఏఐజీలో చికిత్స. నొప్పి సంకేతాలు మెదడుకు వెళ్లకుండా ఏర్పాటు. మాలిషియస్ యువతకి ఆపరేషన్ సక్సెస్. అన్ని రకాల దీర్ఘకాలిక నొప్పులకు ఈ ప్రక్రియ ఉపయోగపడుతుంది. డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి. చల్లబర్చి నష్టపర్చి. ఈదురుగాలు, వాన. చేతికొచ్చే దశలో పంట నష్టం. పలు జిల్లాల్లో నేలకొరిగిన వరి, మొక్కజొన్న పంటలు. పిడుగులు పడి పలుచోట్ల మూగజీవాలు బలి. హైదరాబాద్లో ట్రిప్ అయిన 200 ఫీడర్లు. పలుచోట్ల విద్యుత్ సరఫరా అంతరాయం. జనగామ జిల్లా నర్మేటలో 4.9 సెంటీమీటర్ల వర్షపాతం. రాష్ట్రంలో మరో 4 రోజుల పాటు వర్షాలు. ప్రాథమిక నివేదికల మేరకు 2200 ఎకరాల్లో పంటలకు నష్టం. మంత్రి తుమ్మల. బీఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తే పార్టీ మారని చెప్పగలరా? ఎమ్మెల్యేలను కాపాడుకోలేని కేసీఆర్ ఏ హోం పెట్టుకొని ఓట్లు అడుగుతారు? గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ మోసం. ఆ పార్టీకి ఓట్లు వేయొద్దు. కిషన్ రెడ్డి. బీజేపీ అధికారంలోకి వస్తే మళ్ళీ ఎన్నికల బాండ్లు. దీనిపై అన్ని వర్గాలతో సంప్రదింపులు జరుపుతాం. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. మంత్రి వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఫైర్.
కేడీని దించేశాం, ఇక మోదీనే. ఢిల్లీ మోదీ, గజ్వెల్ కేడీల కుట్రలు. ఎవరొచ్చినా మా ప్రభుత్వాన్ని ఏం చేయలేరు. కేసీఆర్, నువ్వు ఖాళీ చేయడానికి ఇది ఫుల్ బాటిల్ కాదు. కాంగ్రెస్ సర్కార్ జోలికొస్తే బట్టలు ఉడదీసి కొట్టిస్తా. ఉచిత విద్యుత్ ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. కేసీఆర్ కారు పని అయిపోయింది. ఫామ్ హౌస్ చుట్టూ పాత సామాన్ల వాళ్ళు తిరుగుతున్నారు. బీఆర్ఎస్ మెదక్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి దుర్మార్గుడు. దుపాకలో రఘునందన్ను గెలిపిస్తే ఏం చేశాడు? మెదక్ రోడ్ షోలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గుజరాత్ వాళ్ళే గొప్పోళ్ళ. 70 మంది తెలుగు కన్నడ ఎంపీలకు 2 కేంద్ర మంత్రుల. వాళ్ళే మునగాళ్ళ. మన ప్రభుత్వాలు నడపలేమా? బెంగళూరులో రేవంత్. ఇప్పుడు వెలుగు. కేసీఆర్ చెప్పుడు మాటలు విని చెడిపోయిండు. ఆయన వెంట ఉన్నోళ్లతోనే బీఆర్ఎస్ ఆగమైంది. ఇప్పటికైనా మేల్కోకపోతే బీఎస్పీకి పట్టిన గతే పడుతుంది. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. కేసీఆర్ 16 సార్లు రిక్వెస్ట్ చేస్తే పార్టీలో చేరిన. మంత్రి పదవి ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. కొన్ని నెలలుగా అపాయింట్మెంటు అడుగుతున్నా ఇవ్వట్లేదు. బీఆర్ఎస్లోనే లిల్లీ పూడ్చున్నారు. పార్టీలో ప్రజాస్వామ్యం లేకుండా పోయిందని కామెంట్. సొంత ఎమ్మెల్యేలపైనే నమ్మకం లేదా? సీఎం రేవంత్ అభద్రతా భావంతో ఉన్నారు. లక్ష్మణ్. ఓటమిని పసిగట్టే సెంటిమెంట్ తెరపైకి తెస్తున్నాడు. బీజేపీని ఓడగొట్టేందుకు బీఆర్ఎస్ కాంగ్రెస్ కుట్ర. కేసీఆర్ మోకాల యాత్ర చేసినా జనం నమ్మరని కామెంట్. 27న రాష్ట్రానికి ప్రధాని మోదీ. నోవాటెల్లో బీజేపీ ఈవెంట్. ప్రొఫెషనల్తో మీటింగ్. ఇప్పటికే ఉన్నత విద్యావంతులకు ఇన్విటేషన్స్. మోదీ తర్వాత రాష్ట్రానికి అమిత్ షా, జేపీ నడ్డా. 10 ఏళ్ల అధికారం మాదే. కాంగ్రెస్ జోలికొస్తే బట్టలిప్పించి ఉరికిచ్చి కొడతాం. కేసీఆర్ పని అయిపోయింది. కారు కార్ఖానానికే. సీఎం రేవంత్. మోదీ కేసీఆర్ తోడు దొంగలు. 10 ఏళ్ళ రాష్ట్రానికి వాళ్ళు చేసింది ఏంది? మొన్న కేసీఆర్ సర్కార్ను బొంద పెట్టినాం. ఇప్పుడు మోడీ సర్కార్ను బొంద పెట్టాలి. 100 రోజుల్లోనే 5 గ్యారెంటీలు అమలు చేస్తున్నాం. 15 ఆగస్టు లోపు తప్పకుండా రైతులకు రుణమాఫీ చేస్తాం. మెదక్ ఎన్నికల ప్రచార సభలో వెల్లడి. దూరదర్శన్ లోగోకు కాషాయం రంగు. ఎరుపు రంగులో ఉన్న దూరదర్శన్ లోగో కలర్ను కాషాయ రంగంలోకి మార్చడం వివాదాస్పదమైంది. ప్రసార భారతిని ప్రచార భారతిగా మార్చేస్తున్నారంటూ బీజేపీపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. భీకరంగా బదులిస్తాం. తమ భూభాగంపై మళ్లీ దాడి చేస్తే వెంటనే బదులిస్తామని ఇజ్రాయెల్ను ఇరాన్ హెచ్చరించింది. తమ ప్రతిదాడి వేరే లెవెల్లో ఉంటుందని స్పష్టం చేసింది. ఇజ్రాయెల్ వాడుతున్న డ్రోన్లు తమ దేశ పిల్లలు ఆడుకునే బొమ్మల్లా ఉన్నాయని ఎద్దేవా చేసింది. దంచి కొట్టిన సన్ రైజర్స్ హైదరాబాద్ మరోసారి ప్రత్యర్థి జట్టుకు చెమటలు పట్టించింది. శనివారం జరిగిన మ్యాచ్లో 67 రన్స్ తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్పై గ్రాండ్ విక్టరీ సాధించింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ 266/7 స్కోర్ చేసింది. ట్రావిస్ హెడ్ 89, షాబాజ్ అహ్మద్ 59, అభిషేక్ శర్మ 46 దంచి కొట్టారు. చేజింగ్లో ఢిల్లీ 199 రన్స్కి ఆల్అవుట్ అయింది. మాకు మద్దతు ఇవ్వండి. సిపిఐకి డిప్యూటీ సీఎం భట్టి విజ్ఞప్తి. బీజేపీని అడ్డుకోవడానికి కలిసి పనిచేద్దామని సూచన. ఇండియా కూటమికి సపోర్ట్ చేస్తాం. కూనంనేని. చెడగొట్టు వానలతో పంటలు ఆగం. రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల దంచికొట్టిన వానలు. కొనుగోలు సెంటర్ల దగ్గర తడిసిన వడ్లు. వనపర్తిలో తడిసిన 2000 ధాన్యం బస్తాలు. హైదరాబాద్లో కూల్గా మారిన వాతావరణం. మరో 5 రోజులు వానలు. 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్. ఇప్పుడు నమస్తే తెలంగాణ. మల్లన్న సాగర్ కట్టింది రాష్ట్రం కోసమే. తప్పైతే నీళ్ళెందుకు తీసుకుపోతున్నావు? భూములు లాక్కున్నది వెంకట్రామిరెడ్డి సొంతానిక, ప్రాజెక్టుల నిర్మాణానిక. నష్టం 100 మందికి జరిగితే లక్షలాది మంది లాభపడుతున్నది నిజం కాదా? ఇందిరాగాంధీ మెదక్ జిల్లాకి ఏం చేశారు? మెదక్ అభివృద్ధిని పెద్ద కళ్ళు చేసుకొని చూడు. అబద్ధాలకు ఆస్కార్ అవార్డు ఇస్తే అది రేవంత్కే. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ ఆగ్రహం. రెఫరెండం అన్నోళ్ళు రైతుల దగ్గరికి ఎందుకు పోరు? రైతుల బాధలు వర్ణాతీతం. కాంగ్రెస్ బీజేపీకి తెలంగాణ ప్రయోజనాలు పట్టవు. 10 ఏళ్లలో రాష్ట్రంలో ఆ పార్టీల వైఖరి నిదర్శనం. తెలంగాణ హక్కుల కోసం కొట్లాడేది బీఆర్ఎస్ ఒకటే. గతం కన్నా ఇప్పుడే కేసీఆర్కు ఆదరణ పెరిగింది. లోక్సభలో బీఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వరరావు. త్వరలోనే రేవంత్ బీజేపీలోకి. ఆయనది ఏబీవీపీ బ్యాక్గ్రౌండ్. ఆయన మనసులో హిందుత్వం. ఓట్లు అడిగే నైతిక అర్హత కాంగ్రెస్కు లేదు. కరెంట్ ఇచ్చాననే హక్కు కేసీఆర్దే. బీజేపీతో కొట్లాడింది ఆయన ఒక్కరే. ఊళ్ళను ముంచి మల్లన్న సాగర్. భూములు గుంజుకొని ప్రాజెక్టులు కట్టిండ్రు. నేను జానారెడ్డినో జైపాల్ రెడ్డినో కాను. అందరినీ తొక్కుకుంటూ ఇక్కడి దాకా వచ్చిన. కాంగ్రెస్ను టచ్ చేస్తే మాడి మసైపోతారు. మెదక్ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్. పోరుబాట రూట్ ఖరారు. 24 నుంచి కేసీఆర్ బస్సు యాత్ర, రోడ్ షో. తెలంగాణ అంతటా యాత్ర. 17 రోజుల షెడ్యూల్ విడుదల. ప్రతిరోజు రోడ్ షో. ముగిసిన పట్టణంలోనే రాత్రి బస. సిద్దిపేటలో బహిరంగ సభ. అన్ని ప్రాంతాల్లో రోడ్ షోలు. సర్కారు చోద్యం. తడిసిన ధాన్యం. కాంటా పెట్టుడ లేదు, కొనుడు లేదు.
రాష్ట్రంలో ఎక్కడి ధాన్యం అక్కడే, కొనుగోలు కేంద్రాల్లోనే తడిసిన ధాన్యం, కళ్ళ ముందే వరదకు కొట్టుకుపోయిన వడ్లు. పలు జిల్లాల్లో దయనీయంగా రైతుల పరిస్థితి. కన్నెత్తి చూడని అధికారులు, ప్రజాప్రతినిధులు సకాలంలో కొనకపోవడంతోనే ఈ దుస్థితి. కేంద్రాల్లో పేరుకుపోతున్న ధాన్యం కుప్పలు. 7,104 కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు ప్రకటన. ఇప్పటి వరకు 2,480 కేంద్రాల్లోనే కొనుగోలు. 10 రోజులుగా కేంద్రాల్లోనే రైతులు పడిగాపులు. 2,200 ఎకరాల్లో పంట నష్టం. వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా. బాధిత రైతుల వివరాలు సేకరించాలి. 2.3 వారాల అకాల వర్షాల ముప్పు. నష్టం లేకుండా చర్యలు తీసుకోవాలి. అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశం. పంట ఎండి గుండె పగిలి రైతు ఆత్మహత్య. మార్కెట్కు తేవద్దు, కొనుగోలు కేంద్రాలకు పోయి అమ్ముకోండి. ధాన్యంపై జనగామ మార్కెట్ కమిటీ ఉచిత సలహా. ముఖ్యమంత్రి రేవంత్ చెప్పినా ఫలితం శూన్యం. మార్కెట్కు నిరవధిక సెలవులు, కాంటాలు బంద్.